అన్నా కేక్ దొరుకుతుందే? హా నాన్న ఉన్నాయి. ఒక కేక్ ఎంత అన్నా? స్టార్టింగ్ 200 నుంచి 500 వరకు ఉన్నాయి నాన్న. నాతో 10 రూపాయలే ఉందన్నా. నాన్న వెళ్ళి మీ అమ్మా నాన్నకు చెప్పు, వాళ్ళే కేక్ కొనిస్తారు. నాకెవ్వరూ లేరన్నా. నేను మీకు రోజు 10 ఇస్తా అన్నా. 500 అయ్యాక కేక్ ఇవ్వండి అన్నా. సరే నాన్న, రోజు వచ్చి ఇందులోకి డబ్బులు వేయరా. సరే అన్నా. అన్నా నా డబ్బులు వెనకాలకి ఇవ్వండి అన్నా. ఏమైంది నాన్న? డబ్బులతో కేక్ కొంటా అన్నావు కదా. నా తమ్మునికి చెప్పులు లేవన్నా, చెప్పులు కొనివ్వాలి. నా బర్త్డే మరి అయినా చేసుకుంటా. నా తమ్ముడు ఎండలో నడుస్తుండే కాలు కాలిపోతున్నాయన్నా, అది నేను చూడలేకపోతున్నా. అన్నా 100 రూపాయలకి చెప్పులు వస్తాయా? నాన్న చెప్పండి అన్నా. ఇదిగోరా, ఈ డబ్బులు తీసుకో. పరాయి వాడిలా కాదు, మీ అన్న ఇస్తున్నాడు అనుకొని తీసుకోరా. థ్యాంక్స్ అన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. నాన్న అక్కడ తీసుకుందామా? అన్నా చెప్పండి అన్నా. ఈ దీపాలు ఎలా ఇస్తున్నావన్నా? ఒక దీపం 5 రూపాయలన్నా. అబ్బో, మరి అవి అన్నా? అవి ఒకటి 10 రూపాయలన్నా. కొంచెం తగ్గించుకోండి అన్నా, 20 దీపాలు తీసుకుంటా. క్షమించన్నా, 1 రూపాయి కూడా తగ్గిలేను. ఫుట్పాత్ మీద అమ్ముతూ ఇంత పొగరు చూపిస్తావా? మనం వేరే చోట కొందాం పద సోఫీ. నాన్న దీని రేట్ ఎంత ఉంటుంది? అది 50 రూపీస్ సోఫీ. నాన్న ఇది 20 రూపీస్ అడుగుదామా? ఇంత పెద్ద మాల్కొచ్చి బేరం ఆడితే మర్యాద పోతుంది సోఫీ. మరి ఆ దీపాలమ్మే అన్నతో బేరం ఆడినప్పుడు నీ మర్యాద పోలేదా నాన్న? నాన్న వాళ్ళు ఇలా ఏసీలో ఉంటూ ఆనందంగా సంపాదించారు నాన్న. వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా ఆ రోడ్డు మీదనే కూర్చొని ఒక పూట గడపడానికి సంపాదిస్తారు. అదా సోఫీ, వెళ్దాం. అన్నా దీపాలు ఇయ్యండి అన్నా. హ్యాపీ దీపావళి అన్న. హ్యాపీ దీపావళి అమ్మా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి హ్యాపీ దివాళీ అని కామెంట్ చేయండి. అన్నా ఒక కేక్ పీస్ ఇవ్వండి అన్నా. సరేనన్నా. సరే తీసుకో, 20 రూపాయలు ఇవ్వు. అన్నా నాతో ఈ 2 రూపాయలే ఉందన్నా. 2 రూపాయలకి ఈ కేక్ ఎవరైనా ఇస్తారా? ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు. అన్నా నేను నా తమ్మునికి కేక్ కొనివ్వాలన్నా, కానీ నాతో 2 రూపాయలే ఉందన్నా. నాకు హెల్ప్ చేయండి అన్నా ప్లీజ్. సరే నాన్న. అన్నా ఈ పిల్లోడికి కేక్ ఇవ్వండి అన్నా, డబ్బులు నేను ఇస్తా. సరే అన్నా. తమ్ముడు నువ్వు వెళ్ళురా, నేను నీ కోసం కేక్ తీసుకొని వస్తా. ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు? తమ్ముడు ఈరోజు నీ బర్త్డే అని నీ ఇష్టమైన కేక్ తీసుకొచ్చారా, లేయిరా. నాన్న ఏడ్చకురా. అన్నా నా తమ్ముడు నాకు కావాలన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి మిస్ యూ బ్రదర్ అని కామెంట్ చేయండి. దీపాలన్నా దీపాలు, దీపాలన్నా దీపాలు. అన్నా ఎవరు రాలేదేంటన్నా? అన్నా దీపాలు ఎలా ఇస్తున్నావు? ఒక దీపం 5 రూపాయలన్నా. అన్నా ఒక 50 దీపాలు ఇయ్యండి అన్నా. ఏ రా, ఇంటి దగ్గర అమ్ముకుంటావా 50 దీపాలు? లేదన్నా, అవన్నీ మా ఇంటికే. ఆ డబ్బులకి మంచి మంచి పటాకులు వస్తాయరా. అన్నా దీపావళి అంటే పెద్ద పెద్ద పటాకులు కాల్చడం కాదన్నా, ఇల్లంతా దీపాలతో వెలిగిపోవడం కానీ ఆ పటాకుల పొగతో పొల్యూషన్ అవ్వడం కాదు. ఈ కాలంలో అలా ఎవరు ఆలోచిస్తారన్నా? ఈ దేశం పొల్యూషన్ కాకుండా బాగుండాలనే వాళ్ళు ఆలోచించాలన్నా. అన్నా దీపావళి పండగ అంటేనే దీపాలు. కష్టపడి దీపాలు తయారు చేసే వాళ్ళకి సహాయం చేయాలి గాని గాలిని కలుషితం చేసే ఆ ఫ్యాక్టరీ వాళ్ళని కాదు. అన్నా ఎంత అయ్యింది? 250 అన్నా. తీసుకోండి అన్నా. అన్నా అందరూ మీలాగా ఆలోచిస్తే మా ఇంట్లో కూడా పండగ జరుగుతాదన్నా. ఈసారి దీపావళికి మంచి డ్రెస్ కొనుక్కుంటా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి హ్యాపీ దివాళీ అని కామెంట్ చేయండి. రే మచ్చా, ఒక ప్లేట్ ఎగ్ రైస్ ఇవ్వరా. సరేరా. ఫైనాన్స్ వాళ్ళు వచ్చినారే. రే ఇక్కడికి రా. ఎప్పుడు కడతావురా కంతు? అన్నా మళ్ళీ వారంలో ఖచ్చితంగా ఇచ్చేస్తా అన్నా. ఇంకెన్ని వారాలు చెప్తావురా? ఎప్పుడు వచ్చినా మళ్ళా వారం రమ్మంటావు? లేదన్నా, మిస్ చేయను, ఖచ్చితంగా ఇచ్చేస్తా అన్నా. నెక్స్ట్ వీక్ కట్టకుంటే బాగుండదు. ఇప్పటికే చాలా టైం ఇచ్చా నీకు. రే నా బిల్ ఎంత? 50 రూపీస్ మచ్చా. ఇప్పుడు ఇది ఒక్కటే కాదురా, బ్యాలెన్స్ ఉంది కదా, అది కూడా చెప్పు. అదే మొత్తం 500 రా. వచ్చింది చూడు మచ్చా. సరేరా. సరే కానీ అతనే వర్రా. అతనా? అమ్మకి బాగాలేదని చెప్పి ఫైనాన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకున్నారా? నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, తీసుకో, నీకేదో దానికి ఉపయోగపడతాయి. ఏ నమ్మకంతో ఇస్తున్నావురా? మరి ఇన్ని రోజులు నువ్వు నాకు ఏ నమ్మకంతో అన్నం పెట్టావురా? పర్లేదు తీసుకోరా. ఈ జీవితంలో ఆస్తులు లేనివాడు పేదవాడు కాదు, ఫ్రెండ్ లేనివాడు పేదవాడు. తీసుకో తమ్ముడు, నువ్వు అడిగిన కేకు 20 రూపాయలు ఇవ్వు.
రే ఎక్కడికి రా వెళ్తున్నావు? ఏంటి ఇంతసేపు అయినా ఒక్క ఆటో కూడా రాలేదు? రే ఏ ఉండండి అన్నా, ఎందుకు పిల్లోడి వెనకల పడ్డారు? మీరున్నానన్నా, ఈ దొంగనా కొడుకు కేక్ ఎత్తుకొని వచ్చాడు. అన్నా ఒక్క కేకే కదా, దానికి పిల్లోడిని కొట్టాలా? నువ్వేంటన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఇస్తావా డబ్బులు? సరే ఇస్తా ఉండన్నా, తీసుకోండి అన్నా. నాన్న చెప్పు, ఈ కేకు ఎందుకు దొంగతనం చేశావు? ఈ రోజు ఇచ్చావు డబ్బులు, వాడు రోజు దొంగతనం చేస్తాడు, అలా అని రోజు ఇస్తావా? ఏంటి రోజునా? తమ్ముడు లేయిరా, నీ కోసం కేక్ తీసుకొని వచ్చా. ఒకటే తెచ్చావా అన్న, మరి నీకు? నేను అక్కడే తినొచ్చారా, నువ్వు తిను. నాన్న ఇలా ఆకలి అయితే దొంగతనం చేసి తినకూడదు నాన్న, ఎంత కష్టమైనా సంపాదించే తినాలి. నేను చాలా మందికి అడిగా అన్నా, కానీ అందరూ నీకు అన్ని బాగున్నాయి కదా, వెళ్ళి పని చేసుకోపో అన్నారన్నా. సరే నా షాప్ లో పని చేస్తారా? 3 పూట్ల అన్నం పెట్టి డబ్బులు కూడా ఇస్తాను. సరే అన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి.